హాయ్ హలో దిస్ ఈస్ కరిష్మా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఆది బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కుట్టాలో ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. దీనికోసం మనం ప్రిన్సెస్ కట్కి ఇది అసలు క్లాత్ 1 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. ఇది బ్యాక్ హుక్స్ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజు. ఇప్పుడు మనం ఇక్కడ అడ్జస్ట్ క్లాత్ ఉంది కదా, ఇది ఎక్కువ తక్కువ ఉంది నాకు. దీన్ని మనం హ్యాండ్స్ మార్కింగ్ కోసం మనం లైనింగ్ బ్లౌజ్ని తీసుకున్నాం. దీన్ని రాంగ్ సైడ్ చూసుకొని మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మార్కింగ్ దగ్గర నుంచి మనం పెట్టేసుకోవాలి క్లాత్ని. ఈ ఖర్చుతో పాటు మనం మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ శంఖ పిండి 2.5 ఉంది. హ్యాండ్స్ డౌన్ వచ్చేసి 4.5 ఉంది ఆది బ్లౌజ్తో. ఇప్పుడు ఇది మార్క్ చేసుకుందాం షేప్ వచ్చేటట్టు. నేను చూపించాను కదా, ఇది ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి దీన్ని. ఇక్కడ కూడా ఒక ఖర్చుగా పెట్టుకోండి, ఫోల్డ్ చేసిన దగ్గర మిడిల్లో కూడా. హ్యాండ్స్కి ఫ్రంట్లో క్రాస్ తీయాలి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం ఖర్చు తీయాలి కాబట్టి 2.5 పాయింట్ పెట్టుకొని మిడిల్ పాయింట్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ 1/2 ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోండి. దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి, మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రైట్ కట్టే ఉండింది కాబట్టి సేమ్ స్ట్రైట్ పీస్ తీసుకుందాం. ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని తీసుకుందాం. ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పెట్టి మార్కింగ్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం నీట్గా బ్లౌజ్ని లైనింగ్ మీద వేసుకోవాలి. ఇప్పుడు మనం మెజర్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ పొడవు తీసుకోవాలంటే మనం ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంది కాబట్టి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వదిలి పెట్టేసుకొని ఇలా బ్యాక్ టక్ వరకు తీసుకోవాలి మెజర్మెంట్. ఇలా ఇది వచ్చేసి నాకు 15.5 ఉంది. 15.5 మార్క్ చేసుకోండి. దగ్గర నుంచి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ బోట్ నెక్ బ్లౌజ్ కానీ హాల్టర్ నెక్ కానీ ఎప్పుడు మనం కుట్టేటప్పుడు మొత్తం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. అంటే నార్మల్ క్రాస్ బ్లౌజ్కి వేరే షోల్డర్ వేరే విధంగా తీసుకుంటాం, మనం ప్రిన్సెస్ కట్కి వేరేలాగా. ఇప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నాం.
ఆల్రెడీ ఖర్చు కోసం మనం వదిలేసాం కాబట్టి ఇప్పుడు మనం మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచ్ అంటే 15 ఉంది షోల్డరు. 15లో 2 భాగాలు చేస్తే మనకి 7.5. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది షోల్డరు. నెక్ విడ్త్ మనకి అది పోను, మిగతాది ఎంత ఉందో అంత నెక్ విడ్త్ 4.5 ఉంది నెక్ విడ్త్. ఫ్రంట్ నెక్ 6 ఉంది. పెట్టుకున్నాం. ఫ్రంట్ నెక్ కొంచెం నెక్ నెక్ ఇక్కడ 6.5. తర్వాత చంక్ వచ్చేసి మనం ఇక్కడ 7 షోల్డర్ 7.5 తీసుకున్నాం కదా, మనం చంక డౌన్ కూడా 7.5 తీసుకున్నాం. ఇది బ్లౌజ్ వెడల్పు వచ్చేసి 12 ఇంచ్. బ్లౌజ్ వెడల్పు 12 ఇంచ్. షోల్డర్ 7.5. నెక్ విడ్త్ 4.5. నార్మల్గా కట్ చేస్తే షోల్డర్ 3 రావాలి. ఇక్కడ వచ్చేసి ఆర్మల్ దగ్గర 1 ఇంచ్ డాట్ పెట్టుకొని 1 ఇంచ్ రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఓన్లీ ఈ మార్కింగ్ చేసిన వరకే కట్ చేసుకోవాలి. మనం ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇప్పుడే కట్ చేసుకోకూడదు. దీనికి ఏంటంటే బక్రం వేస్తాం కాబట్టి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 ఇంచ్. తర్వాత షోల్డర్ వచ్చి 7.5 ఇంచ్. మెడ వెడల్పు వచ్చేసి 4.5 ఇంచ్. ఇది ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాను. మనం ఫ్రంట్కి నెక్ వేయట్లేదు, బక్రం వేస్తున్నాం కాబట్టి. ఆర్మల్ డౌన్ వచ్చేసి 7.5 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఫస్ట్ ఎక్స్ట్రా క్లాత్ని తీసేయండి. చంకలో రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టక్స్ ఇవ్వండి, చిన్న టక్స్ ఇలా. ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఉంది కదా మనకి, కట్ చేసుకోండి. ఇక్కడ ఒక టక్ మార్క్, మిడిల్లో ఒక టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ ఇది సేమ్ ఇదే నెక్ పెట్టుకున్నారు కాబట్టి ప్యాటర్న్ నెక్ పొడవు వచ్చేసరికి 12 ఇంచ్ ఉంది. ఫోర్ అండ్ హాఫ్ తీసుకుందాం. 5 ఇంచులు ఉంది అంటే 4.75 ఇంచెస్ ఉంది. మార్క్ చేసుకుందాం. ఇక్కడ నెక్ విడ్త్ కాబట్టి ఇలా ఒక స్ట్రైట్ లైన్. నెక్ వచ్చేసరికి మనకి ప్యాటర్న్ వేసుకుందాం.
ఇది నెక్ ప్యాటర్న్. ఇక్కడ వచ్చేసి మనకి రోప్స్ పెట్టుకుంటారు. రోప్స్ పెడదాం ఇక్కడికి వచ్చేసరికి. ఇది నెక్ ప్యాటర్న్. ఇక్కడ మనం బక్రం పీస్ యూజ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళకి రోప్స్ పెట్టాలి. ఇది రోప్స్, ఇక్కడ డాట్స్. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్. దీనికి కూడా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్, వీళ్ళ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 ఉంది. స్క్వేర్ షేప్ వేసుకొని ప్యాటర్న్ చూద్దాం. నెక్ వచ్చేసరికి స్టార్ నెక్ పెట్టుకున్నారు. ఇలా ఇచ్చాను అన్నట్టు. ఇది మనం బక్రం కట్ చేసుకున్నాం. బక్రం కట్ చేసుకున్నాక నేను దీన్ని ఎంత మెజర్మెంట్తో తీసుకున్నానో చెప్తాను. ప్రిన్సెస్ కట్కి వచ్చేసరికి బ్లౌజ్కి ఈ 2 టక్స్ పట్టుకొని, ఈ 2 ఫ్రంట్ పార్ట్ టక్స్ పట్టుకొని మెజర్ చేసుకోండి. ఇక్కడ వచ్చి 3.5 ఉంది. ఇక్కడ 3.5కి మార్క్ చేసుకోండి. తర్వాత 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ మిడిల్ పాయింట్ ఇది. ఇలా ఒక షేప్ ఇచ్చేయండి. ఇది మన ఫ్రంట్ పార్ట్. ఈ పార్ట్ని ఇప్పుడు ఈ మార్క్ చేసాం కదా, ఈ మార్క్ని కట్ చేసుకోండి. ఇది డాట్స్ కోసం. ఇలా వస్తుంది. బక్రం కట్ చేసుకుందాం. స్టార్ నెక్. ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను. ఇలా మార్క్ చేసుకున్నాను నెక్. మనం సేమ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాతో మార్క్ చేసుకుందాం. కట్ చేసుకుందాం. ఇది మన నెక్ ప్యాటర్న్.
బ్యాక్ పీస్ కోసం మనం పైన 4.5 మార్క్ చేసుకోండి. నెక్ పొడవు వచ్చేసరికి బ్యాక్ నెక్ది 12 ఇంచ్ ఉంది. 12 ఇంచ్ మార్క్ చేసుకోండి. మిడిల్ పాయింట్ వచ్చేసి మనకి 4.5 అంటే 475 ఉంది. పౌడ్ ఒక 5 ఇంచులు స్కేల్తో మార్జిన్ చేసేసుకోండి. మనం షేప్ డ్రా చేసుకుందాం. ఇలా పాట్ నెక్ ఇచ్చేసాను బ్యాక్ సైడ్. మళ్ళీ ఇప్పుడు మనం బక్రం వేస్తాం కాబట్టి కట్ చేసుకుందాం. మన ప్యాటర్న్ నెక్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది బ్యాక్ మనం అవసరమైతే రోప్స్ కానీ హుక్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకోండి. దీనికి నాకు హ్యాండ్స్కి అసలు కలర్కి ముక్కలు పడతాయి చంకలలో. బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొంచెం కర్వ్ ఇచ్చేటట్టు తీసుకుందాం. వీళ్ళు ఇచ్చిన క్లాత్ కొంచెం తక్కువ ఉంది. నాకు ఇక్కడ ఫ్రంట్ ముక్కలు పడుతున్నాయి. ఇక్కడ ఈ ప్యాటర్న్ కొంచెం తక్కువ ఉంది.